లేదు సతీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్. అయితే టైం అయిపోతుంది సతీ. ఒకటోసారి సతీ రావాలా, రెండోసారి సతీ రావాలా, మూడోసారి సరే బిత్తిరి సత్యన రాకపోతే నేనే సత్యన దగ్గరికి వెళ్తాను. గట్టిగా చప్పట్లు. అది కదా అన్నగారు. నమస్తే అన్న. అన్న ఇప్పుడు చాలా ఫేమస్ కామెడియన్ అయిపోయారు. నెక్స్ట్ మీరు హీరోగా ఎప్పుడు వస్తారన్న? ముందుగా అందరినీ నవ్వుకొని ముందు బతుకనేది నవ్వువట్లు కావాలి, ఆ తర్వాత సూపర్ హిట్ కావాలి. ముందు నవ్వువట్లు కావాలి, మనం చూసి నవ్వుకోవాలి. నగిన వాళ్ళ ముందల జారి పడవద్దు. జారి పడు అంటే వీరోనే, ఎందుకంటే తన్నులు బాగా తినాలి విలన్ల చేతుల. అందుకే నేను అందరినీ సెటైరికల్గా జనరల్ స్టోరేజ్ క్వశ్చన్లు వేసుకుంటా ఇట్లనే ఉంటా. కానీ తర్వాత వీరో అయితేనేమో నా మెంటల్ దమాకు పెరిగిన కొద్దీ. బాబా ఏంటో నా దమాకుని ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇన్ ఫ్యూచర్ లో జారి పడకుండా పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నా. అందరిది ఒక డౌట్ ఉందన్న, ఈ సీక్రెట్ ఏంటన్నా? అంటే ఈ సీక్రెట్ ఈ ఓమ ప్రతి ఒక్కరికి ఒక మార్క్ ఉంటుంది. ఈ మార్క్ ఏంటి? నీకు ఒక విషయం తెలుసా? ఎవడన్నా తిట్టేటప్పుడు ఏది చూపెడతాడు? చేయి చూపిస్తారు గారు, ఆయేలే చూపెడతాడు. అది నేనేం చేస్తా? అది కాదు. బండి మీద ఎవరైనా ఓవర్టేక్ చేసింది అనుకో, ఏళ్ళు చూపెడతావు? నీకు తెలియదు. ఇది ఇట్లా అంటారు పిచ్చనివా. అందుకే ఇది మరుచుకొని ఉంటుంది. అందుకే ఇది ఇట్లనే ఉంటాయి. కానీ ఒకేళ్ళు నా దిక్కు చూపెట్టుకుంటా, 5 ఏళ్ళు మీ దిక్కు చూపిస్తాయి. అన్నా ఇందులో ఓవర్టేక్ ఉంది, మూసుకొని పోరా ఉంది, ఇన్నున్నాయా ఇందులో? బాబా బిత్తిలి సత్యన సీక్రెట్ మామూలు లేదండి. ఓకే, మరి మీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి ఈ సినిమాలో. డైలాగ్ అంటే మోకాలు ఇప్పుడు ఇంట్లో చెప్తే సినిమాకి ఎవడేస్తారు మళ్ళీ? సరే ఓ పని చేయనా, ఇద్దరి మధ్య 18 అంటే మీ ఉద్దేశం ఏంటి? 18 అంటే 18 అధ్యాయాలు విన్నాం. కానీ ఇద్దరి మధ్యలో 18 ఏముంటాయో నాకైతే ఏం అర్థమైతలేదు. బాబా ఎంత లాజికే చెప్తున్నాడు అన్న. నేను అనుకుంటున్నాను సత్యనా, ఒక డజన్ దాకుంటారు ఎవరు పిల్లలు. కానీ 18 అంటే పిల్లలా మరి ఏంటిదో అర్థమైతలేదు ఇద్దరి మధ్యలో. అంటే ఇద్దరి మధ్య 18 అంటే ఒకరి మధ్య 9, ముగ్గురు మధ్య 27, అంటే మొత్తం 9 లెక్క ఉందన్న మొత్తానికైతే. డైరెక్టర్ ఏం చేసిందంటే చిన్న కంక్లూజన్ పెట్టింది. ఇంట్లో వీళ్ళు ఇట్లయితే అట్లయితే రారు, టాకీస్లోకి వస్తేనే తెలుస్తుంది అని ఎవరు చెప్పరు 18 గురించి. నువ్వు 18 గురించి 32 ఫన్లు రాలగొట్టుకున్నా నీకు తెలియదు. అంటే ఏ పనులు అంటే ఆ పనులు కాదు. రాము, నువ్వు ఇంకా బాగా రాలగొట్టుకున్నట్టున్నావు. లేదక్క, ఇంకా కంటిన్యూ చేస్తున్నా, ఎందుకంటే అన్న అక్కడ రావట్లేదు, ఇక్కడికి వచ్చి అడుగుతున్నాను అనమాట. సో లాస్ట్ క్వశ్చన్, టైం అయిపోతుంది. లాస్ట్ క్వశ్చన్. ఓకే, అదే ప్రొడ్యూసర్ ఎవరు మీ సినిమాకి? తెలిసి అడుగుతున్నావు తెలియక? లేదా నీ సినిమాకి నువ్వు హీరోగా చేస్తే నీకు ప్రొడ్యూసర్ ఎవరు? సావుకారి అంటే జైరాబాద్ సైడ్ అట్లనే అంటారు వాళ్ళని. సావుకార్ సదాశివ పేట దిక్కు వాళ్ళని అట్లనే అంటారు. అందుకే ఆయన శివరాజ్యం పాటిల్ పైసల నిర్మాత కాదు, ఒక మంచి నిర్మాత, గొప్ప వ్యక్తి శివరాజ్ పాటిల్ అన్న. నిజంగా సమాజ సేవతో పాటు సోషల్ సర్వీస్ కూడా ఎన్ని చేస్తున్నాడు. ఒక్కసారి మా శివరాజ్ అన్నకి ఒకసారి గట్టిగా చెప్పట్లు ప్లీజ్ ఎవరిబడి. థ్యాంక్ యూ సో మచ్ రాము. వన్స్ అగైన్ తెల్ల బట్టలు ఉంటాయి, రంగురంగులు ఉంటాయి. తెల్ల బట్టలు అని ఎల్ఎంఎల్ అనుకోగలరు. పైసల నిర్మాత సినిమాలకి వెళ్ళి మళ్ళా రాజకీయ ఫోన్ల దాంట్లో పోతాడు. రెడీలు ఉన్నాడు. సరేనా? ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. బిత్తులి సత్యనా, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నమస్తే అన్న, థ్యాంక్ యూ.